దేవుడి విశ్వాసులారా, ఈ కీర్తనలను ఒక మాట రాయబడింది. కీర్తన భక్తుడు అంటున్నాడు, మనము ప్రాణానికి ప్రాణం స్నేహితుడుంటాడు. దుప్పుకొని నీటి వారి కొరకు ఆశపడినట్లు, దేవుని కొరకు నా ప్రాణముకు ఆశపడి ఉందని దావీదు భక్తుడు ఎంతో ప్రేమ కొన్నవాడు, ఆత్మీయును. తన ప్రాణము దేవుని కొరకు తృణీకొనుస్తున్నది. జీవము గల దేవుడని ఆయన దేవుని కొరకు తృణీకొనుస్తున్నది. దేవుడి సన్నిధిలోను నేనెప్పుడు వచ్చేదను, ఆయన నన్ను సన్నిధినికి నేనెప్పుడు కనబడదను అని దావీదు భక్తుడు ప్రార్థించగా, దావీదు భక్తుడు ఎక్కువగా దేవునితో మాట్లాడాడు. ముమ్మారిగా ప్రార్థన చేసి దేవుని కొరకు జ్ఞాపకం చేసుకునేవాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుము. నేను దేవుని మందిరములో వారికి నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో స్నేహితులే జ్ఞాపకం చేసుకుంటా. ప్రాణానికి ప్రాణం పెట్టిన స్నేహితులు గతాన్ని మర్చిపోయి గతాన ఆలోచనకర్తగా అయ్యి విడిపింపు బంధాలు లేకని ఒక ప్రాణానికి ప్రాణ స్నేహితుడు యేసయ్య ఉన్నా తెలిసిన ఆయనతో ప్రోక్షవించి నడవాలని ఆలోచనగా ఈ రోజులో స్నేహితులకే బంధం ఇరుపై మార్గములుగా ఈ బైబిల్ వాక్యం రాయబడింది. మరి దావీదు భక్తుడు సౌలు కూడా మరి ఆత్మీయుడు కనపడినా సౌలు మరి భద్ర శత్రువుడే అయినా సరే దావీదుని ఏమన్నవాడు కాదు. సౌలు పక్కన యుద్ధం సూర్యులు చేసిన, దావీదు పక్కన యుద్ధ సూర్యులు చేసిన, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా దేవునికి గడిపే మార్గంలో ఈ బైబిల్లో కనబడుతున్నాయి. సంతోషం క్షేత్రం అండి, దేవుని మందిరము వారికి నడిపిద్దాం సంగతి జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణముకు వారు నాలో కరిగిపోతుంది. నా ప్రాణము నువ్వు ఎలా కుంగి ఉన్నావు చెప్పుకొనుచు ఇంకా నేనుకు ఆయన స్తుతిస్తున్నాను. దేవా, నా ప్రాణమునకు నాలో కుంగి ఉన్నది కావున యథార్థనకు ప్రదేశం నుండి ఓర్మియములకు పర్వతం నుండికి నిశాన కొండకు నుండి అక్కడ తొలగించాను. దుప్పికొని వాగుల కొరకు ఆశపడ్డారు, నీళ్ళు కోసం దుప్పికొని వాళ్ళకు ఆకలి తీర్చండి. ఆహారం లేక వాళ్ళకి దాహమును ఆహారం పంచిపెట్టండి. ఆనాడు ఈ బైబిల్ ప్రకారముగా దావీదు భక్తుడు చెప్పేవాడు, జీవమగల దేవుడి కొరకు తృమ్ని కొనుస్తుంది, ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలని. ఈ రోజుల్లో ప్రార్థన మరి లేదు. జ్ఞాపం చేసుకోమంటున్నాడు దేవుడు. పాత గతించింది అని మీరు మర్చిపోవద్దు. నీ స్నేహానికి నువ్వెంతో విలువింది. సౌలు కానీ ఆత్మీయున్న ప్రాణశేఖరని భద్రశత్రున్న దావీదు భక్తుడు అన్నవాడు, సౌలు ఎందుకు లేపేమంటాను, ఎందుకు అతన్ని అలర చేస్తున్నావు, అతని పని చూసుకోమని. తప్పు అనా, ఆయన మన శత్రు అవ్వచ్చు కానీ ఆయనకి మనకు ఇబ్బందులు లేవు కదా, మన దేవుడైన మన తోడి ఉన్నాడు అని ఎక్కువగా దావీదు ప్రార్థన పొరడుగా ఉండి ప్రేమ చూపించేవాడు దేవుడి మీద. సౌలు ఏమన్నాడు, ఇదిగో వచ్చేస్తున్నారు, దావీదు యొక్క వాళ్ళ బంటూలు వచ్చేస్తున్నారు, దావీదుని లేపేతాం, పద పద అంటే అప్పుడు సౌలు ఏమన్నా వద్దు, ఆయన దేవుడి మీద ఆశ్రయించబడినవాడు, దేవుడి మీద ఆధారపడి ఆయన అభిషేక పొందినవాడు, అతని జోలికి మనం వెళ్ళదు అని సౌలు ఆత్మీయనోడు. ఈ రోజుల్లో కూడా భద్రశత్రుకులు మరి విశ్వాసముతో ప్రాణస్నేహితులు ఒకరితో ఒకరు కలిసి ఉండటం ఎలా? ప్రాణానికి ప్రాణ చుట్టిన యేసయ్య ఆయన కొరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జల ప్రవాహములు దాన్ని కలిగినప్పుడు, ఆయన కలిగినప్పుడు పిలిచినప్పుడు నీ అలలకు నీ తరతరాలు, నీ అలలేమైపోయినాయి, నీ తరతరాలైపోయినాయి, నీ మీదకి పాలు పోలించడు అభిషేక పొందించాను. దావీదు, నేను అభిషేకం విధించాను కదా, గతాన్ని మర్చిపోతే ఎలాగా? జ్ఞాపం చేసుకో. ఇప్పటికైనా మన ఆలోచనలతో
ఆయన పగటి వేళ యెహోవా కృప కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి వేళ ఆయన కీర్తనలు పాడాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకొని జీవదారులకైన దేవునికి ప్రార్థనలు నాకు తోడు ఉంది. ప్రార్థనలు తోడుగా ఉండును అని ఉంది. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దివ్యమైన సంగతుల్లోను నేర్చుకొని దివ్యమైన హృదయమును బహుగా ఉప్పొంగే మాటలు ఉండాలంట. అలర చేసే మాటలు కాదు. ఉపదేశం పొందుకోవాలి. దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకొని నీలో జీవ ఆత్మ దేవుడు ఉన్నాడని ఉపదేశం ఉప్పొంగే మాటలు మాట్లాడాలి. మన నాలుక త్వరగా ఏదో మాట్లాడి అది రికార్డింగ్ చేసి పంపించేసి ఏళన చేస్తే అదేమవుతుందండి? నువ్వు దేవునికి అభిషేకం పొందుకున్నా నువ్వు ఆత్మీయుడు కాదు నువ్వు ఈ బైబిల్లో రాయబడింది. ఇది ఇక్కడ ఏముందండి? నరుల కంటే నీవు అతి సుందరమైన ఉంటున్నావు కానీ నీ పెదవుల మీద దయారసమును పోలుచుంది. నీ పెదవులు దయారసము ఏముంటుంది నీ పెదవుల మీద? దయారసం పొందుకో. కావున దేవుడు నిత్యమును నువ్వు స్తుతిస్తున్నాడు, నేను ఆరాధిస్తున్నాడు. అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. సత్యమిసములో కూడిన నీతిని జ్ఞాపం చేసుకోండి. నీ ప్రవాహంలో దర్శించుకొని ఆయన వాహమునెక్కి బయలుదేరుడు. నువ్వెక్కడున్న దక్షిణ ప్రాంతంలో గాని భీకరమైన జరిగించుడు నీకు నేర్పుతాను. నీ బహువుక బాణములకు వాగుతాను. మరి దావీదు భక్తుడు సౌలు దగ్గరగా ఇటు ఆత్మీయులుగా ఎవ్వరు పని ఆలో ఉన్న యుద్ధ సూర్యులాగా ఉన్న బహువ యుద్ధ సూర్యులాగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎంత బలంగా చేసేవాడు. రాజుగా మహారాజుగా హెచ్చించేసిన దావీదు అంత నమ్మకముగా ఉన్న ఒక్క చిన్న పాపం విషయంలో ఒక్క చిన్న చూపు చూడగని చూపు చూసి ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, ఏదో అన్నారను ఆ గ్రహించి పెట్టి నువ్వు ఏళన చేసుకుంటే ఏదో రోజున పాపముల్లో మునిగిపోతాం. ఈ రోజుల్లో దావీదు భక్తుడు అలాగా ఏమిటండి ఒక్క చూపుతోనే ఆవిడ చూసి ఆవిడ ఎవరు ఇంత అందరమైన సుందరి, ఒకసారి పిలిపించు మాట్లాడు అని ఒక పాపముతోనే మునిగిపోయాడు. ఈ రోజుల్లో పాపాన్ని ప్రేమించకండి. పాపము మోసకరం. పాపము నమ్మకము లేదు. ఎందుకంటే పాపము వచ్చేది జీతము మరణం. మరణానికి గెలుచుకోవాలి. మరణానికి జయించే దేవుడు ఎలా గెలుచుకున్నాడో ఆ మరణాన్ని జయించే దేవుడు ఉన్నాడని తెలుసుకో. ప్రియమైన ప్రియమైన సహోదరులారా, మనం స్నేహితులకు ప్రాణానికి ప్రాణ స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఆయన విశ్వాసము ప్రేమించు. దేవుడు అతి శుక్ర దుర్గమై ఉన్నాడని, దేవుడికి రాజులకి ఆయన ప్రభువు ఉన్నాడని, నీ సౌందర్యన శృతి కోరినవాడు, నీ సౌందర్యాన్ని ఆదరించి ప్రేమించేవాడు. మన అందాన్ని చూసి కాదు, మనం ఆస్తులంతా చూసి కాదు, మన లోక పాపములో ఉండిపోయాము. మన పాపము అని ఉండిపోయి దేవుడి ప్రేమ అని తెలుసుకోలేకపోయాం. ఏంటండి? పాపాన్ని ప్రేమించకండి. పాపాన్ని దూరం పెట్టండి. పాపాన్ని మనం జయించి శక్తి విధానం చూసుకోవాలి. పాపాన్ని ప్రేమించావా? అది మూలకి కేటిగా ప్రమాదమైన మరణం. ప్రియమిత్రులారా, మన ఈ రోజుల్లో చెప్పిన మాటలు విని రోజు ఫ్రెండ్షిప్ని దూరం చేసుకుంటాం కాదు. ఫ్రెండ్షిప్ తాత్కాలికంగా ప్రేమ చూపించు, పలకరించు. మౌనముగా ఉండే దేవునికి ఎలాగ ఆరాధిస్తున్నావో ప్రేమతో పలకించి అందరితో ఐక్యత కలిగా సహోదరులు కలిగితే ఉండటే అరుదైన మేలు. ఐక్యత కలిగి ఉండాలంట. బైబిల్ ఏం చెప్తుందండి? అందరూ సహవాసం ఎలా ఉంటున్నామో అలాగే నిన్ను ఆనంద తైలమును అభిషేకించను కాదా? ఆనంద తైలము అభిషేకించినట్లుగా నీ వస్త్రములు గోరుచిచ్చు వాసని ఆగును వాసని మరి ఆవగింజంత వాసన నీలో రావాలంట. ఆవగింజంత విశ్వాసము మనలో ఉన్నప్పుడు ఆవగింజంత విశ్వాసము మరి మనలో ఉంటుందా? ప్రేమని ఈ ప్రేమ కోసం దేవుడు పోరాడుతున్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మీరందరికీ ప్రభుపక్షముగా మరి మన కొరకు ప్రాణపెట్టిన ఆశపడింది. ఆశ ఎంతైనా ఉంది. ఈ ఆశ దేవునికి ఎంత మొరపెట్టాడు, దేవుడు మన కోసం ఎంత త్యాగం చేశాడు. ఈ ఆశని ఆయన నిరంతరముతోనూ ఆయన ఎంత మరి త్యాగం చేశాడు. ఆయన ప్రాణానికి ప్రాణం తెగించి
మన కొరకు ప్రాణం విడిచాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించనుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. ఇచ్చిన మట్టికి వందనాలయ్యా. నాయన, ఈ లోకములో మాకు ఆశించిన కన్నా ఊహించకంటే గొప్ప సంగతులు నువ్వే. నాయన, అయా నరుల కంటే అతి సుందరుడవైన నువ్వు ఉన్నావు. నీ పెదవుల దయారక్షము పోలిచున్నది. నాయన, నువ్వు దేవుడివని నిత్యం ఆశ్రయించేవాడని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు. నాయన, జీవము గలవాడు, ఆత్మ సుందరవై నువ్వన్నావు. నాయన, నీ ప్రవాహములు, నాయన నీ తేజస్సులు తెలుసుకుంటానికి మాకు దయాకరటము ధరింపచేయండి. మేము చేసిన అపరాధుల పాపములు క్షమించి, ఎక్కడ ఏ ప్రాంతంలో నేను బిడ్డలు నమ్మిన వాళ్ళు నమ్మినందరూ ప్రేమించి అరుదైన ప్రేమగా ఏకరీతిగా నడిపించి స్వరము దయచండి. ఈ చిన్న ప్రార్థన నీకు సాక్షిగా నిలబెట్టుకోమని సహాయం దయచండి. యేసయ్య క్రీస్తు ప్రభుత్వంలో ఎన్నుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు.